హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా శ్రీరాముడి ఆశీస్సులతో కొత్త పథకం అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, శ్రీరాముడి ఆశీస్సులతో కొత్త పథకం అయోధ్య నుంచి వచ్చిన వెంటనే ప్రకటన అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ప్రాణప్రతిష్ఠ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు. అయితే ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయోధ్యలో మహత్తరమైన ప్రాణప్రతిష్ఠ కర్తృవును ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో 1 కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగుని నింపనున్నట్లు తెలిపారు. సూర్యవంశీయుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులతో 1 కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాట్లు చేస్తామని సోమవారం అంటే ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోనే తన నివాసానికి చేరుకున్న వెంటనే PSY పథకంపై మంత్రులు, అధికారులతో ప్రధానమంత్రి మోదీ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇకపోతే సూర్యవంశీయుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచంలోనే భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. ఈరోజు అయోధ్యలో పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశంలోనే ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది. దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుంది అని ప్రధానమంత్రి మోడీ పోస్ట్ చేశారు.